ఆ మాటలు కూడా గుండెలుగా హత్తుకునేటట్టుగా రాయగలిగారు. అలాగే మా జానకిరావు గారు సింగర్ ప్లస్ కంపోజర్. ఆయన కూడా ప్రాణం పెట్టారు. మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానించేవాళ్ళండి. ఎవరిని అడగండి అభిమానించేవాళ్ళే. అడిగి కొంచెం ఇంకా మేము చేస్తాం సార్, మాకు డబ్బులు కూడా అవసరం లేదు, మీరు ఎంత ఇస్తే పర్లేదు మేము చేస్తాం అని ముందుకు వచ్చే టైప్ అండి. సో నాకేమనిపిస్తుందంటే చాలా సపోర్ట్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిట్లకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చేది ఈసారి పవన్ కళ్యాణ్ గారు. మాక్సిమం మెజారిటీ తోటి విన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సీట్లన్నీ కలిపి మాక్సిమం మెజారిటీ ఆయనకి వస్తుంది. ఇది మాత్రం అది కాన్ఫిడెంట్ అండి. ఎందుకంటే మేము పిఠాపురంలో గానీ, వేరే ఫ్రెండ్స్‌తో గానీ మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా! మాకు కొంచెం సర్వేస్ అయ్యి వస్తున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్న తర్వాత ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం అది మామూలే. సో కొంత వైసీపీ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మా పార్టీ వీక్, మీకేమి లేదు అంటూ ఉంటారు. బట్ దట్స్ దేర్ స్ట్రాటజీ. బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ స్ట్రెంగ్త్. మన పార్టీ స్ట్రెంగ్త్ ఏంటో చాలా మందికి తెలుస్తలేదు. వీ గాట్ టు బి కాన్ఫిడెంట్, వీ గాట్ టు కీప్ మూవింగ్. అండ్ మనము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం మెజారిటీతో గెలిపించామనుకోండి, మిగతా సీట్లు కూడా మనకి ఈసారి బాగా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. పర్సనల్ గా అయితే మా ఫాదర్ గాని, మా ఫ్యామిలీ గాని తెలుగుదేశం పార్టీతో చాలా రోజులు ట్రావెల్ అయ్యారండి. ఇంక్లూడింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే. మెయిన్ థింగ్ అంటే భావజాలం అండి. ఆయన భావజాలం చూసి, ఎన్టీఆర్ గారి భావజాలం చూసి మా నాన్నగారు కదిలారు. అండ్ హీ ట్రావెల్డ్ విత్ ద పార్టీ అండ్ ఐ ఆల్సో సపోర్టెడ్ ద పార్టీ. సో ఫ్యామిలీ రూట్స్ అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే భావజాలం నాకు ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారిలో అనిపించింది. ఇలాంటి నాయకుడు ముందుకొచ్చి నిలబడినప్పుడు మనలాంటి అట్లీస్ట్ కొంచెం తెలిసినవాడు, చదువుకున్నవాడు, కామన్ సెన్స్ ఉన్నవాడు, సమాజం అంటే కొంచెమైనా అవగాహన ఉన్నవాడు ఆయన గురించి నిలబడకపోతే ఇట్స్ ఎ లాస్ట్ ఆపర్చునిటీ. అండ్ మనము సిగ్గుపడాలి ఒక విధంగా చెప్పాలంటే. అలాంటి ఆయన వచ్చినప్పుడు మనం నిలబడలేకపోతే, ఆయన అర్థం చేసుకోలేకపోతే అది అది దాట్స్ మై ఫీలింగ్. అందుకనే మనం ఏదో ఒకటి చేయాలి. ఎక్కడ దూరంగా ఉన్నాము బట్ ఏం చేయగలం, మన కాన్ఫిడెన్స్ ఎలాగ ఇవ్వగలం మనకి జనానికి, ఎలాగా అర్థం చేసుకుంటారు, ఎందుకు చేయాలి పవన్ కళ్యాణ్ గారికి అనేది మేము వ్యక్తపరిచామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. ఏదండి? ఏపీ అన్న మీది? అర్థం కాలేదండి. మీది ఏపీ అన్న, నేటివ్ ఎక్కడండి అంటున్నాను. అవునండి ఆంధ్రప్రదేశ్ అండి, మాది రాజమండ్రి. ఓకే, ఏంటి రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది? రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా, మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేస్తారు. ట్రూ అండి. ఐ థింక్ స్వీప్ అయితే అవుతుంది అనుకుంటున్నా అండి. మొత్తానికి ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలని దగ్గర తీసుకురావడం, ఆయన త్యాగాలు చేసి ఆయన తగ్గి 3 పార్టీల దగ్గర తీసుకొచ్చారు. సో అదే ఆయన తొలి విజయం. సో అది ఎవరు కాదనలేదు. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిస్తే అని కూడా ఎవరు అనుకోలేదు. ఈ రెండింటిని దగ్గర తెచ్చి చేర్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ విన్ అని చెప్పాలి. నాట్ ఫస్ట్ విన్, ఇట్స్ ఫస్ట్ మేజర్ స్టెప్ టువర్డ్స్ getting a great governments to Andhra Pradesh. Okay. And second thing, of course, మన ఈస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి, ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీనే జనరల్ గా మనకి హిస్టరీ అదే చెప్తుంది. ఈస్ట్ వెస్ట్ ఎవరు స్వీప్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒక నిమిషం అండి, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, పబ్లిక్ కాలర్ బోస్ గారు. బోస్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్ అందరికి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాయకుడు అండి. అతను చిత్తశుద్ధి గలవాడు, కష్టపడుతున్నాడు, అందరినీ పైకి తీసుకురావాలనే ఒక దృక్పథం గలవాడు. ఇటు తెలుగుదేశాన్ని ఇటు బీజేపీ వాళ్ళని ఐక్యం చేసి ఒక పార్టీ వాళ్ళని ఇంకా గెలవటానికి వీల్లేదని ఒక శపథం చేసి ఆ శపథాన్ని నెరవేర్చుకుంటూ అహోరాత్రులు కష్టపడుతూ ప్రజలకి ఎంతో సేవ చేయాలని ఆకాంక్షతో సొంత డబ్బుని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయన పగలనుకోకుండా రాత్రి అనుకోకుండా విపరీతమైన కష్టపడుతున్నారు. అందులో సమస్య లేదు. మొన్న 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు. అంతకితం కర్షకులకు బొచ్చు డబ్బు ఇచ్చారు. మానవతావాది అండి అతను. ఇతను ఆదర్శప్రాయుడు, యూత్ కి ఆదర్శప్రాయుడు. పొలిటికల్ లో అటువంటి మచ్చలేని నాయకుడు ఒక అతను ఉండడు. అతను ప్రజలకి శ్రేయస్సు కోరి పగల రాత్రి కష్టపడి అంతా అర్థం చేసుకుని హెల్ప్ తీసుకుని ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఆకాంక్ష గలవాడు. ఇవాళ పాట రిలీజ్ అయింది. ఆ పాటలోనే అనేక అర్థాలు వచ్చేసినాయి. అవి ప్రజల్లోకి వెళ్ళిపోయి అఖండమైన మెజారిటీతో గెలవటం తథ్యము, పెద్ద పొజిషన్ లో ఉండటం కూడా తథ్యం అండి. ఓకే, బోస్ గారు పాట విన్నారా మీరు పూర్తిగా?
విన్నానండి. నాకు వచ్చిన ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, 100 సంవత్సరాలు నాకు 76 సంవత్సరాలు సార్. నాకు ఆయన్ని మనస్ఫూర్తిగా దీవించి దండం పెట్టాలని ఉన్నది. వీరు పడదా వెళ్ళలేక పెద్ద వయసు వాళ్ళు అయ్యాం కనుక పాటను చక్కగా విన్నాం. అద్భుతంగా ఉందండి. పాటను గురించి ఇంకొక ప్రశ్నే లేదు. మాటనే పాటగా కట్టారని కాదు, అవి ఉన్నవే ఇవన్నీ. చాలా చాలా నచ్చింది పాట. పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫ్యాన్సే అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఆశీర్వాదాలు అందిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఆశీర్వాదం అంటే సమస్య కాదండి మాకు. ఆయన పేరు తలుచుకుంటే కళ్ళ నీళ్లు వరదలై కారిపోతున్నాయి సార్. 76 సంవత్సరాలు నేను ఒక సినిమా కూడా చూడను, కానీ ఆయన అంటే అమిత ప్రాణం. ఆయన ఒక మాటే శిలాశాసనం ఇవాళ రోజున. ఆయన కల్పిత కథలు చెప్పటం, సినిమాలు తీస్తే తీయొచ్చు, ఆయన ఫేమ్ ఇతర దేశాల్లో అనేక రకాలుగా ఉండొచ్చేమో కానీ రాజకీయంగా మట్టుకు ఆయన్ని తట్టుకోవడం అంత చిన్న విషయం ఏం కాదు. షార్ట్ టైం అయింది, కొద్దిగా గొప్ప ఇబ్బందులు కొన్ని ఉన్నాయి చెప్పుకోలేని. అతను జీరో పాలిటిక్స్ తో ఎంట్రీ అయ్యారు. అది ఈ కాలంలో కొద్ది ఇబ్బందికరం. కానీ అనేక మందిని ఆయన అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, ఇంకా చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని అనేక పెద్ద పదవుల్లో చూడాలని కాంక్ష ఉందనండి నాకు. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. అట్లాగే సార్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు. అవునండి, నిజంగా చాలా సంతోషం సార్. ఎందుకంటే